నమస్కారం. మీ దగ్గర ఎప్పుడైనా పాత నోట్లు అంటే రద్దయిన నోట్లు దొరకాయా? ఇంట్లో ఎక్కడో బీరువాలోనో పాత పర్సులోనో? చాలాసార్లు. అయ్యో ఇవి పనికిరావు కదా అని పక్కన పడేస్తుంటాం. అవును. కాని ఆగండి, ఆర్బీఐ తాజాగా ఒక విషయం చెప్పింది. ఆ గడువు ఎప్పుడూ అయిపోయినా సరే మీ దగ్గరున్న పాత నోట్లను దేశంలో ఏ ఆర్బీఐ ఆఫీసులోనైనా మార్చుకోవచ్చట. అవాక్కయ్యే విషయమిది. అంటే 10 ఏళ్ల కిందటి నోట్లున్నా ఇప్పుడు మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. ఇది చాలామందికి తెలీదు. ఒక ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు. ఒకేసారి 20 నోట్ల వరకు, అంటే ఓ 10,000 లోపైతే పెద్దగా ప్రశ్నలు కూడా అడగరట. ఇది చాలా మంచి సమాచారం కదా? ఈ చిన్న నోట్ సమాచారంతో మొదలుపెట్టి ఈరోజు మనం తెలంగాణకు సంబంధించిన కొన్ని పెద్ద ముఖ్యమైన విషయాలను లోతుగా చర్చిద్దాం. మన దగ్గర రాజకీయాలు, నేరాలు, ఆరోగ్యం ఇలా చాలా అంశాలున్నాయి. నిజమే. ఇవన్నీ పైకి వేర్వేరుగా కనిపిస్తున్నా వీటన్నింటి మధ్య ఒక ఆసక్తికరమైన సంబంధముంది. అదే ఈరోజు మన చర్చలో ముఖ్యాంశం. అదేంటి? చూడండి, ఒకవైపు ప్రభుత్వం ఇంకా పాత సమస్యలతోని, అంటే ఈ రైతు కష్టాలు, రిజర్వేషన్ల గొడవలతో సతమతమవుతోంది. అవును. కాని మరోవైపు సమాజం సైబర్ నేరాలు, హెర్బల్ థెరపీలు ఇలాంటి భవిష్యత్తు సవాళ్లతో, అవకాశాలతో ముందుకు వెళ్తోంది. ఈ రెండు వేర్వేరు వేగాల మధ్య ఉన్న గ్యాప్ ఏంటో ఈరోజు చూద్దాం. రెండు వేర్వేరు వేగాలు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ముందుగా పాత రాజకీయాల దగ్గరికే వద్దాం. తెలంగాణలో వాతావరణం బాగా వేడెక్కింది. అంతా స్థానిక సంస్థల ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. అవును. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవ్వగానే షెడ్యూల్ వచ్చేస్తుందని అంటున్నారు. నవంబర్ 24లోపు షెడ్యూల్ ఇవ్వాలని హైకోర్టు కూడా చెప్పింది కదా? చెప్పింది. అందుకే ఈ ఎన్నికలు ప్రభుత్వానికి ఒక రకంగా అగ్నిపరీక్ష లాంటివి. ఇక్కడ ప్రభుత్వం ముందు 2 పెద్ద సవాళ్లున్నాయి. అవేంటి? మొదటిది బీసీ రిజర్వేషన్ల అంశం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లిద్దామని ప్రభుత్వం అనుకుంది. దానిమీద హైకోర్టు స్టే ఇచ్చింది కదా? అవును. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. సో ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద లీగల్ తలనొప్పి అన్నమాట. అంటే ఇది కేవలం లీగల్ సమస్యనా, లేకపోతే దీని వెనుక సామాజిక కారణాలు కూడా ఉన్నాయా? ఇది లీగల్ మాత్రమే కాదు, రాజకీయంగా కూడా చాలా సున్నితమైనది. బీసీలు జనాభాలో చాలా ఎక్కువ. వాళ్లకిచ్చిన హామీ నెరవేర్చకపోతే ఎన్నికల్లో ప్రభావం గట్టిగా ఉంటుంది. కరెక్ట్. అదే సమయంలో కోర్టు తీర్పును కూడా దాటలేరు. ఇక రెండో సవాలు రైతు భరోసా. ఎన్నికల ముందు ఇచ్చిన ఈ హామీ ఇంకా పూర్తిగా నెరవేరలేదు. రైతు భరోసా ఆ మాట వచ్చింది కాబట్టి దీనిపై వచ్చిన ఒక ఘాటైన విమర్శ చూద్దాం. సీఎం గారు మమ్మల్ని చంపకండి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఏం జరిగిందసలు? ఎరువులు, విత్తనాలు టైంకి ఇవ్వట్లేదని, దానివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. అవును. ఇది మామూలు విమర్శలా లేదు. చూడండి, ఎన్నికల ముందు ఇలాంటి ఆరోపణలు చేయడం విపక్షాల వ్యూహంలో ఒక భాగం. ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా రైతులలాంటి సున్నితమైన అంశాలను హైలైట్ చేసి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తారు. అంటే ఇందులో నిజం లేదా అంటారా? అలాగని కాదు. దీన్ని కేవలం రాజకీయ విమర్శగా కొట్టిపారేయలేం. క్షేత్రస్థాయిలో రైతులకు సమస్యలున్నాయనేది కూడా వాస్తవమే. సో రాజకీయంతో పాటు కొంత నిజం కూడా ఉండే అవకాశముంది. ఈ రైతు సమస్యలు, రిజర్వేషన్లు ఇవన్నీ దశాబ్దాలుగా నడుస్తున్నవే. అలాంటిదే మరో పాత కేసు, ఓటుకు నోటు, మళ్లీ తెరపైకొచ్చింది. అవును, ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇందులో దాదాపు 160 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయట. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ దర్యాప్తు ముందుకు సాగట్లేదనంటున్నారు. ఎందుకని? 160 కోట్లా? అబ్గా. అవును. ఏసీబీ దర్యాప్తు వివరాలు కూడా బయటపెట్టడం లేదట. ఇలాంటి కేసుల్లో అదే జరుగుతోంది. ఇవి రాజకీయంగా చాలా సెన్సిటివ్ కదా. దర్యాప్తు వివరాలు బయటికొస్తే ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. కొందరు పెద్ద నాయకుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. అందుకే దాన్ని తొక్కిపడుతున్నారంటారు. బహుశా ఇది పాతకాలపు అధికార రాజకీయాలకు ఒక ఉదాహరణ. ఈ ఓటుకు నోటు కేసులో పాత రాజకీయాల వాసన ఉంది. కాని మీరు మొదట చెప్పినట్టు ఇప్పుడు నేర ప్రపంచం పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీతో నడిచే కొత్త నేరాలు వస్తున్నాయి. నిజం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐబామా బాపాం పైరసీ రాకెట్. దాని సూత్రధారి రవిని కెరీబియన్ దీవుల నుంచి అరెస్ట్ చేయడం, అది సినిమాను మించి ఉంది. అవును. అతను పోలీసులకే సవాలు విసిరాట కదా. అవును. ఆ తర్వాత కూకట్పల్లిలో పట్టుబడ్డాడు. ఈ కేసు చూస్తుంటే నేరస్తులు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారో అర్థమవుతోంది.
ఇది కేవలం సినిమాలు దొంగిలించడం కాదు. మరి దీని వెనుక ఒక పెద్ద వ్యవస్థ ఉంది. టెలిగ్రామ్ గ్రూపులు, విదేశాల్లో సర్వర్లు, డబ్బుల కోసం క్రిప్టోకరెన్సీ వాడకం. ఓహో. అందుకే ఇది పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఇది కేవలం పైరసీ కాదు, టెక్నాలజీని వాడుకొని పక్కా ప్లాన్తో చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇంట్లో కూర్చుని మన సినిమా చూస్తుంటే దాని వెనుక ఇంత పెద్ద అంతర్జాతీయ నేర సామ్రాజ్యం నడుస్తోందంటే నమ్మలేకపోతున్నాను. నిజమే. సరే, ఒకవైపు టెక్నాలజీని వాడుకుని ఇలాంటి నేరాలు చేస్తుంటే మరోవైపు మన న్యాయ వ్యవస్థ ఒక అద్భుతం చేసింది, లోక్ అదాలత్. ఇది నిజంగా అద్భుతం. ఒకే ఒక్క రోజులో రాష్ట్రవ్యాప్తంగా 74,000 కేసులు పరిష్కారమయ్యాయంటే. 74,000 కేసులా? ఒక్క రోజులోనా? అవును, ఒక్కరోజులో. ఇది మామూలు విషయం కాదు. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా స్వత్వర న్యాయం అందుతుంది. ఇందులో సైబర్ క్రైమ్ కేసులు కూడా ఉన్నాయట. సుమారు 5,000 కేసులు పరిష్కారమయ్యాయట. మ్మ్. ఇది గొప్ప విషయమే, కానీ ఇది మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాన్ని కూడా చూపిస్తోందా? ఇన్ని వేల చిన్న కేసులు ఇన్నేళ్లపాటు ఎందుకు పేరుకుపోయాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. లోక్ అదాలత్ విజయం అదే సమయంలో మన వ్యవస్థలోని జాప్యానికి ఒక నిదర్శనం. కోర్టులపై కేసుల భారం విపరీతంగా ఉంది. అవును. అందుకే లోక్ అదాలత్ ఒక మంచి ప్రత్యామ్నాయ మార్గం. కాని ఇది తాత్కాలిక పరిష్కారమే. అసలు సమస్యను, అంటే కేసులు ఎందుకు పేరుకుపోతున్నాయో ఆ మూల కారణాన్ని పరిష్కరించాలి. వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడుకుంటున్నాం గదా, అలాంటిదే మరో తీవ్రమైన సమస్య ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో గనిపిస్తోంది: ఫుడ్ పాయిజనింగ్. ఈ మధ్య వార్తల్లో తరచుగా చూస్తున్నాం. అవును. గతంలో వేసిన కమిటీలు కూడా సరిగ్గా పనిచేయలేదని ప్రభుత్వమే అంటోంది. అందుకే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ తీసుకురావాలని చూస్తున్నారు. ఇది మంచి ప్రయత్నం. సాంకేతికతను పాలనలో వాడటం అవసరం. ఈ సాఫ్ట్వేర్ లక్ష్యమేంటంటే హాస్టళ్లకు వచ్చే సరుకుల నాణ్యత, విద్యార్థుల ఆరోగ్యం, తనిఖీలు వీటన్నింటినీ ఒకే చోట నుండి మానిటర్ చేయడం. దానివల్ల పారదర్శకత పెరుగుతుంది. కరెక్ట్. పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి. ఎక్కడ సమస్య ఉందో వెంటనే తెలుస్తుంది. అయితే ఒక సాఫ్ట్వేర్ ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించగలదా? మనుషుల నిర్లక్ష్యమున్న చోట టెక్నాలజీ ఏం చేస్తుంది? మంచి పాయింట్ అడిగారు. సాఫ్ట్వేర్ అనేది ఒక సాధనం మాత్రమే. అదే ఫైనల్ సొల్యూషన్ కాదు. దాన్ని సరిగ్గా అమలు చేసే అధికారులుండాలి. ఫీల్డ్ లెవెల్లో తనిఖీలు నిజాయితీగా జరగాలి. అంటే టెక్నాలజీతో పాటు మనుషుల్లో కూడా మార్పు రావాలంటారా? ఖచ్చితంగా. రెండూ కలిస్తేనే ఫలితముంటుంది. సమస్యల పరిష్కారానికి టెక్నాలజీ ఒక దారైతే, శాస్త్రీయ పరిశోధన మరో అద్భుతమైన దారి. మన హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అంటే NIN, ఒక గొప్ప విజయం సాధించింది. ఓ, దేని గురించి? మెనోపాజ్ దశలో మహిళలెదుర్కొనే సమస్యల కోసం ఒక హెర్బల్ థెరపీని కనిపెట్టారు. అద్భుతం. దీనికి ICMR, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తింపు కూడా వచ్చింది. ప్రతిష్టాత్మక హెల్త్ రీసెర్చ్ ఎక్సలెన్స్ 2025 అవార్డు కూడా గెలుచుకుంది. ఇది నిజంగా గర్వించాల్సిన విషయం. ఇది మహిళల ఆరోగ్య సంరక్షణలో ఒక మైలురాయిలాంటిది. దీని ప్రాముఖ్యతేంటి? ప్రస్తుతం వాడుకలో ఉన్న చికిత్స హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ, అంటే HRT. కాని దానివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముందని చాలామంది భయపడతారు. అంటే నిన్ కనిపెట్టిన ఈ కొత్త థెరపీ సురక్షితమైనదన్నమాట? ఖచ్చితంగా. ఇది నాన్ హార్మోనల్, పూర్తిగా ఆయుర్వేద సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇది చాలా సేఫ్. ఖర్చు కూడా తక్కువేనా? అవును, ఖర్చు తక్కువ, దీర్ఘకాలికంగా కూడా వాడచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది కేవలం మెనోపాజ్ లక్షణాలకే కాదు, ఆస్టియోపోరోసిస్, ఫ్యాటీ లివర్ లాంటి ఇతర సమస్యలకు కూడా సహాయపడుతుందట. అద్భుతం. ఆధునిక విజ్ఞానం, మన సంప్రదాయ వైద్యం కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. నిజంగా. సరే, ఈరోజు మన చర్చను ముగిస్తూ చూస్తే మీరు మొదట చెప్పిన ఆ 2 వేగాల సిద్ధాంతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవును. ఒకవైపు ఏళ్ల తరబడి పరిష్కారం కాని రైతు సమస్యలు, రిజర్వేషన్ రాజకీయాలు, మరోవైపు అంతర్జాతీయ నెట్వర్కులు నడుపుతున్న సైబర్ నేరగాళ్లు, లక్షల కేసులను పరిష్కరించే లోకదాలతులు, ప్రపంచస్థాయి థెరపీలు కనుక్కుంటున్న మన శాస్త్రవేత్తలు. ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్న అంతరమే తెలంగాణ ముందున్న అసలైన సవాలు. అదే సమయంలో ఒక గొప్ప అవకాశం కూడా. సరిగ్గా చెప్పారు. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న వేద్దాం. ఈరోజు మనం టెక్నాలజీకి సంబంధించిన 2 కోణాలను చూశాం. ఒకటి, పైరసీ కోసం, నేరాల కోసం దాన్ని దుర్వినియోగం చేయడం, ఐబొమ్మ రాకెట్లాగా. అవును. 2, హాస్టల్లో పర్యవేక్షణ కోసం,
సంక్షేమం కోసం దాన్ని ఉపయోగించడం, ప్రభుత్వ సాఫ్ట్వేర్లాగా. ఈ రెండింటిలోనూ టెక్నాలజీ ఒక శక్తివంతమైన సాధనం. కరెక్ట్. అయితే ఒక సమాజంగా మనం ఎదుర్కోవాల్సిన అసలైన సవాలేంటంటే, ఈ టెక్నాలజీని కేవలం నియంత్రణ కోసమో, నేరాల కోసమో కాకుండా నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం, వారి జీవితాలను మెరుగుపరచడం కోసం నైతికంగా, సమర్థవంతంగా ఎలా వాడుకోగలం? పాత సమస్యలను పరిష్కరించడానికి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ టెక్నాలజీని ఒక వారధిగా ఎలా మార్చగలం?